దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమా ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, ఈ పరిశుద్ధ వారంలో మరి మంగళవారపు దినాన క్రీస్తు ప్రభుల వారు యెరూషలేము మందిరంలో అనేకమైనటువంటి విషయాలను గురించి చాలా సుదీర్ఘంగా ఆయన బోధించడం మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, 22వ అధ్యాయము, 23వ అధ్యాయము, 24వ అధ్యాయము, 25వ అధ్యాయములో ఆ మంగళవారపు దినాన క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి దేవుని రాజ్యమును గూర్చినటువంటి విషయాలు, క్రీస్తు ప్రభుల వారిని వారు నిరాకరించి క్రీస్తు ప్రభుల వారిని వారు మరి విసర్జించినటువంటి వైనము, యేసు క్రీస్తు ప్రభుల వారిని వారు పట్టుకోవాలని చూడటం, విషయాలన్నిటిని గురించి ఆయన అధికారానికి వారు ఒప్పుకొనకపోవడం, క్రీస్తు ప్రభుల వారిని వారు గుర్తించకపోవడం, దేవుని ప్రవక్తలను వారు గుర్తించకపోవడం, ఇదిగో దేవుని మరి ప్రేమను వారు గుర్తించకపోవడం, దేవుని రక్షణ ప్రణాళికను వారు గుర్తించకపోవడం, ఈ విషయాలన్నిటిని వారికి బోధిస్తూ యెరూషలేము విషయము ఆయన ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు. యెరూషలేము విషయాన్ని ఆ యొక్క మత్తయి సువార్త 23వ అధ్యాయములో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెను అనుకొంటిని, కానీ మీరొల్లకపోతిరి. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు తన హృదయ వేదనను, దుఃఖమును మొత్తం బయలుపరుస్తున్నాడు. యెరూషలేమా, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ప్రవక్తలను చంపేటటువంటి వారలారా, మీ వద్దకు పంపినటువంటి ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపారు. అయినా కోడి తన పిల్లలని ఎలాగో చేర్చుకుంటుందో అలాగా నేను అనేక సార్లు మిమ్మల్ని చేర్చుకొనవలన అనుకుంటేను, కానీ మీరు వినలేదు. చూసారా పిల్లరా, దేవుని ప్రేమ ఎలాంటిదో. ఎన్నిసార్లు తన ప్రజలను నిరాకరించిన దేవుడు వారిని విడిచిపెట్టలేదు. చివరకు ఆ క్రీస్తు ప్రభుల వారిని కూడా వారు విసర్జించారు. మరి ద్రాక్ష తోటను గురించినటువంటి ఆ యొక్క ఉపమానంలో క్రీస్తు ప్రభుల వారు బోధిస్తూ ఉన్నాడు వారికి. ద్రాక్ష తోటను కవులకు తీసుకున్నటువంటి రైతులని ఒక మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుంచి మరి 46 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో ఆ యొక్క మరి దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని వారు ఏ విధంగా నిరాకరించారో, ద్రాక్ష తోట యజమాని ఆ తండ్రి అయినటువంటి దేవుడు, ద్రాక్ష తోట ఇశ్రాయేలు జనాంగము, మరి ఆ ద్రాక్ష తోటను ఇశ్రాయేలు జనాంగంతో పోల్చిన దేవుడు వారిపైన మరి కాపరిగా ఉండటానికి, ఆ ద్రాక్ష తోటకు మరి దేవునికి రావలసినటువంటిది చెల్లించడానికి తన ప్రియ కుమారుని పంపినప్పుడు వారు ఆయనకి ఇవ్వవలసినటువంటి ఫలములను ఇవ్వలేదు. ఆయనకు రావలసినటువంటి మరి చెల్లించవలసినటువంటి ఆ యొక్క విలువను, లేదంటే ఆ మూల్యాన్ని వారు చెల్లించలేదు కదా. ఇదిగో ఆయన పంపినటువంటి తన దాసులను కొట్టి చంపారు. చివరకు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని కూడా వారు కొట్టి చంపారు, సిలువకు అప్పగించారు. అందుకే ఆయన అంటున్నాడు, మత్తయి సువార్త 21వ అధ్యాయము
22వ వచనములో, మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము అను మాటను మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా? యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనములో, సియోనులో నేను ముఖ్యమైనది మూలరాయిని నేను స్థాపిస్తూ ఉన్నాను అని తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు ఏనాడో తెలియజేశాడు. ఇదిగో నేను సియోనులో ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది రాయి అయ్యున్నది, మూలరాయి అయ్యున్నది, విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. ఆ సియోనులో దేవుడు స్థాపించినటువంటి రాయి, ఆ మూలరాయి, ఆ క్రీస్తు ప్రభుల వారు, ఆయనను వారు విసర్జించారు. క్రీస్తు ప్రభుల వారిని వారు విసర్జించారు. ఆ దినము ఆయన యెరూషలేము మందిరములో బోధిస్తూ ఉంటే ఆయన అధికారాన్ని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. నీవు ఏ అధికారంతో ఈ విషయాలు మాకు బోధిస్తున్నావు? ఏ అధికారంతో నీవు ఈ క్రయ విక్రయములు ఇచ్చే వారిని వెళ్ళగొడుతున్నావు అని వారు ఆయన నిరాకరించడమే కాదు, ఆయన అధికారానికి కూడా వారు ఒప్పుకొనలేదు. అయితే వారికి వారి విశ్వాసాన్ని గురించి క్రీస్తు ప్రభుల వారు ఒక గొప్ప పాఠాన్ని ఆయన నేర్పాలనుకున్నాడు. ఆ అంజూరపు చెట్టు సోమవారపు దినాన ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఆకలిగొని ఆ అంజూరపు చెట్టు యొద్దకు వచ్చినప్పుడు ఫలములేమీ కనబడలేదు. మళ్ళీ ప్రొద్దున వారు మార్కు సువార్త 11వ అధ్యాయం 20వ వచనం నుంచి చూస్తే, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. హల్లెలూయా. సాయంకాలం వెళ్ళేటప్పుడు ఆ చెట్టు అలాగే ఉంది. ఉదయకాలము ఆ చెట్టును గురించి ఆయన మాట్లాడాడు, ఇదిగో ఎన్నడూ ఇంకెవరు నీ ఫలాలు తినకుందురుగాక అన్నాడు. ఎప్పటికీ నీ పండ్లు ఎవరునూ తినకుందురుగా కానీ ఉదయకాలం చెప్పాడు. సాయంకాలం వారు వెళుతూ ఉన్నారు, చెట్టు అలాగే ఉంది. కానీ ఉదయకాలము మరునాడు పొద్దున వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, యేసయ్యా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. హల్లెలూయా. చివరిగా ఆయన వారికి తెలియజేస్తున్నటువంటి మాట, శిష్యులకు, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసముంచండి. విశ్వాసాన్ని గురించి వారికి బోధిస్తూ ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ క్రీస్తు ప్రభుల వారి యందు వారు విశ్వాసం ఉంచడం లేదు. అందుకే విశ్వాసాన్ని గూర్చినటువంటి పాఠాన్ని ఆయన నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్త 21, 22, 23, 24, 25 అధ్యాయాల్లో దేవుడు వారి కొరకు రక్షకుడుగా పంపించినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి యందు వారు విశ్వాసం ఉంచడం లేదు. వారు విశ్వాసం ఉంచని ఎడల వారు ఫలించరు. హల్లెలూయా. ఫలించరు అని సెలవిస్తూ, ఇదిగో ఆ మత్తయి సువార్త 21వ అధ్యాయం 43 నుంచి 44 వచనాల్లో, ఇదిగో మీరు క్రీస్తు ప్రభుల వారు దేవుడు ఏర్పరిచినటువంటి మూలరాయి, ఆయనే మీరు నిషేధించిన రాయి కాబట్టి మీరు ఆయనను విసర్జించారు. కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇయ్యబడును. హల్లెలూయా. వారికి తేట తెల్లంగా చెప్పేస్తున్నాడు. ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు, ఇదిగో దేవుని రాజ్యము సమీపించున్నది, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొందండి అన్నాడు. దేవుని ఆత్మ కార్యాలు జరిగిస్తూ దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నదన్నాడు. కానీ ఇప్పుడు ఆయనే, ఇదిగో
దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చే జనులకు ఇయ్యబడుతూ ఉంది. ఎందుకు? వారు ఆ అంజూరపు చెట్టు వలె వారు ఫలించకుండా ఉంటున్నారు. ఆ క్రీస్తు ప్రభుల వారి యందు వారు విశ్వాసం ఉంచకుండా ఉంటున్నారు. ఆ దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు ఆ ద్రాక్ష తోట అయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను మరి పాలించడానికి వస్తే, కాపాడటానికి వస్తే, నడిపించడానికి వస్తే వారు ఆయనను నిరాకరిస్తూ మరి ఆయనను సిలువకు అప్పగిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభుల వారు ఇంకా అనేక విషయాలు వారికి బోధించాడు. పెండ్లి విందును గూర్చినటువంటి ఉపమానము, దేవుని మరి ప్రేమను గుర్చినటువంటి ఉపమానము. ఇదిగో ఆ పెండ్లి విందును కూడా వారు నిరాకరించారు. 22వ మత్తయి సువార్త 22వ అధ్యాయము. ఇదిగో యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు మరికొంతమంది దాసులను పంపి ఆహ్వానించబడిన వారికి విందు సిద్ధముగా ఉన్నది, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడి ఉన్నవి, కావున విందుకు రండని చెప్పించను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వ్యాపారము నిమిత్తం పోయిరి. తక్కిన వారు ఆ దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన సైనికులను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగులబెట్టించెను. అప్పుడు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గమునకు పోయి మీరు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ పరలోకపు రాజ్యపు పెండ్లి విందు, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి పెళ్లి విందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పిలిచాడు. కానీ వారు విననొల్లకపోతున్నారు. అయితే మరి క్రీస్తు ప్రభుల వారిని ఎంతమంది అయితే తమ రాజుగా రక్షకుడుగా అంగీకరిస్తారో, ఆయన నామమందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుడు ఆ విందులో పాల్గొనేటువంటి గొప్ప అవకాశాన్ని అనుగ్రహించాడు. కలువరి సిలువలో తన ప్రియ కుమారుడు కార్చిన పరిశుద్ధ రక్తము చేత తమ హృదయాలను తమ మరి పాపములను కడుక్కొని శుద్ధ హృదయంతో దేవుని నామమందు విశ్వాసముంచు ప్రతివాడు, యేసయ్య నామమందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు దేవుడు ఆయన ప్రియ కుమారుని అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి ఈ విషయాలన్నిటినీ క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క మంగళవారపు దినాన దేవుని మందిరంలో, యెరూషలేము మందిరంలో విషయాలన్నిటినీ బోధించి చివరిగా యుగాంతమున జరగబోయేటటువంటి విషయాలన్నిటినీ వారికి బోధిస్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ అధ్యాయం. అయితే మరి నీవు నేను గ్రహించవలసింది ఏమిటి అంటే, ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారిని ఎంతమంది అయితే తమ స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ దేవుని ప్రేమను అంగీకరించిన వారు, దేవుని రక్షణను అంగీకరించినటువంటి వారు, దేవుని నిత్య రాజ్యమునకు వారు వారసులు. దేవుని పరలోకపు విందులో, దేవుని మరి నిత్య రాజ్యంలో వారందరూ పాలిభాగస్తులు అవుతారని క్రీస్తు ప్రభుల వారు ఆ మంగళవారం దినాన స్పష్టంగా బోధించారు. కాబట్టి క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకుందాం. ఆయన పరలోకపు విందులో మనము పాల్గొనడానికి మనలను మనం సిద్ధపరచుకుందాం. దేవుడు అట్టి కృప, అట్టి ధన్యత మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్ము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలని రెక్కల నీడని భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలు ఉంచారయా. మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, కాపుదల, ఆదరణ బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మేము మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి అయా మరి ఆయన అధికారానికి మా జీవితంలో ఒప్పుకొని ఇదిగో విశ్వాసముతో మీ సన్నిధానంలో మీ యొక్క పరలోకపు రాజ్య విందులో మేమందరము పాలిభాగస్థులమయ్యే కృప
అలా ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానం చేత బిడ్డలను నింపి, ఇదిగో యేసయ్య నామమందు విశ్వాసముంచి నిత్య రాజ్యంలో పరలోకపు విందులో మేమందరం పాలిభాగస్తులమయ్యే కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.